అమ్మా మనం చూసినట్లయితే మన రాష్ట్రంలో ఎన్నికలు అనేవి రావడం జరుగుతుంది ఇంకొన్ని రోజుల్లో. ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నామండి. ఆయన ఎందుకు అనుకుంటున్నారు? ఆయన ఎందుకంటే వాళ్ళ తండ్రి చాలా కార్యాలు చేశారు, చాలా మంచి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చారు, పింఛన్ ఇల్లు లేని వాళ్ళకి పింఛన్ ఇచ్చారు, అన్ని చాలా బాగా చేశారు. అతను వస్తే జగన్ గారు అలాగే తండ్రి చేసినట్టే కొడుకు గారు చేస్తాడని మేము జగన్ గారు రావాలని కోరుకుంటున్నాము. ప్రజల సమస్యలు పట్టించుకోవట్లేదని చెప్పి పట్టించుకుంటున్నారండి. ఇప్పుడు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ వచ్చిందండి, మున్సిపల్ ఖాళీలు అలా వచ్చేసరి ఏ తగ్గించారండి, ఏది కట్టి తగ్గలేదు, ఏది కట్టి చేయలేదండి. ఉన్న కాడికి ఉన్న ముందు కాడికి ముంచుతున్నారని చేయించి చెప్పలేదండి. వాళ్ళకి మా మట్టుకు అలా చూసుకుంటున్నారండి. అలాగే ఇప్పుడు వాళ్ళ నాన్నగారు చేశారు, జగన్ గారు వాళ్ళ నాన్నగారు చేశారు ముఖ్యమంత్రి. అలాగే అతను వస్తే అతను వెళ్తే అతను కాడి చేస్తాడని మేము అనుకుంటున్నాం. లేని వాళ్ళకి పేదవాళ్ళకి అందరికీ మంచి జరుగుతుందని అనుకుంటున్నామండి. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు? అర్థంగా ఉందంటే ఇంకా చూసిన వాళ్ళు జనం అంతా అనుకుంటున్నారు కదండి. ఇప్పుడు ఎవరు వచ్చినా ఎవరు కొత్త వాళ్ళు వస్తున్నారండి. ఇప్పుడు పాత వాళ్ళు ఉన్నారు కాబట్టి అతను పాపను కలిసింది కాబట్టి అప్పుడు ఎవరో వస్తున్నారు, ఎవరు వచ్చిన గెలుస్తామని చేస్తామంటున్నారు. ఏం చేస్తున్నారండి? ఏం చేస్తలేదు. ఇప్పుడు జగన్ గారు వచ్చారు, ఇప్పుడు తండ్రి గారు వచ్చారు, వాళ్ళ తండ్రి గారు గెలిచారు. అలాగే జగన్ గెలిస్తే మాకు ఏదైనా కార్యం చేస్తే మేము అక్కడ గడ బాగుంటుందండి. అంటే జగన్ గారు ఈ అభివృద్ధి అది ఏ విధంగా ముందుకు నడిపిస్తారంటారండి ముఖ్యమంత్రి అయితే? ముఖ్యమంత్రి అంటే ఇప్పుడు ఎలాగ కాలయాత్ర ఎలాగ వెళ్తున్నాడు, అందరిని మా ముసలోళ్ళు అనక గుడ్డోళ్ళు అనక కంటే ఎలా ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు ముందు చాలా మంది వస్తున్నారు, వాళ్ళందరూ ఏదో ప్రేమించుకొని వచ్చుకుంటున్నారు. మాకు మంచి చేయడానికి చూద్దాం, ఇతను అందరినీ చూస్తాం, ఇతను గారు చూడాలి కదండి, వాళ్ళ నాన్నగారిని చూస్తాం, ఇతను ఒకసారి చూడాలి కదండి. అదండి చంద్రబాబు నాయుడు గారు ఈయన జగన్ గారికి వస్తే దోచుకుంటారని చెప్పడం జరుగుతుంది. అలాగని మేము అనుకోవాలి, ఏం చేసి దోచుకుంటాం, ఎవరేం దోచుకోలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గెలిచాడు, దోచుకున్నాడా? ఎవరు దోచుకుంటున్నారు మనం చూస్తున్నామా? మేము ఉన్నవాళ్ళు అడిగితే లేదండి, ఉన్నవాళ్ళు వాళ్ళకి ఎత్తున్నారు కానీ లేకపోతే మేమేం చెప్తామండి? ఒక రోజు వెళ్తే ఒక రోజు ఆడతాం, మాకు పేదవాళ్ళం అంతే కదండి. అదేండి అలాంటి వాళ్ళు మాకు ఇల్లు లేని వాళ్ళకి కానీ, కాళ్ళు లేని వాళ్ళకి కానీ, పింఛన్ ఇల్లు లేని వాళ్ళకి కానీ ఏమన్నా ఇస్తారో బాగా మంచి జరుగుతుందని మేము ఆశిస్తున్నామండి. జగన్ గారు వస్తే జగన్ సీఎం అవ్వాలని అనుకుంటున్నామండి. If you like the video, please like us and subscribe Tollywood Nagar.